ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామమున ప్రియమైన మీ అందరికీ ఉదయకాల శుభములు. దావీదు కీర్తన 68వ సంకీర్తన 9వ వచనం. 1045వ సంవత్సరంలో రాజైన దావీదు ఇశ్రాయేలుకు రాసిన కీర్తన. మందసం యెరూషలేమునకు తరలించబడినప్పుడు ఆయన వ్రాసి పాడిన కీర్తన. దేవా, నీ స్వాస్థ్యం మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి. అది అలసి ఉండగా దానిని బలపరిచితివి. ఆయన కీర్తనలో ఇది ఒక భాగం. దేవా, దేవునికి మొరపెడుతున్నాడు. ఏమంటున్నాడు? నీ స్వాస్థ్యం మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి. అవును, దేవుని యొక్క స్వాస్థ్యం. ఆయన ప్రజలమైన మనము దేవుని యొక్క స్వాస్థ్యం. అలనాడు ఆయన మందసం గురించి తెలియజేస్తాడు. అది తరలించినప్పుడు దాని గురించి ఆయన తెలియజేస్తాడు. అది నీ మందసం అనేది దేవుని యొక్క స్వాస్థ్యం. అలాగే దేవుని ప్రజలమైన మనమందరము ఆయన యొక్క స్వాస్థ్యంగా ఉంటున్నాం. వర్షం అనే దీవెనలు దేవుడు కురిపిస్తున్నాడు. ఆ దీవెనలు ఆయన సమృద్ధిగా కురిపిస్తున్నాడు. తన స్వాస్థ్యమైన మన మీద దేవుడు సమృద్ధిగా తన దీవెనలను మన మీద కురిపిస్తున్నాడు. అలాగే అది అలసి ఉండగా కొన్నిసార్లు మన జీవితాల్లో మనం అలసిపోతాం. మరి ఆ యొక్క మందసాన్ని మోసినప్పుడు ప్రజలు అలసిపోయారు, అనేక బాధలు కష్టాలు పడ్డారు. ఆయన బలపరిచాడు, దేవుడు బలపరిచాడు. అలాగే మరి మనము మన జీవితాల్లో అనేక కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, అనేక సందర్భాలు, శోధనలు, నిందలు, అవమానాలు, దెబ్బలు ఇవన్నీ తగిలినప్పుడు మనం అలసిపోయి ఉంటాం. అలసిపోయి బాధపడుతుంటాం, కృంగిపోతుంటాం, వేదన పడుతుంటాం, దుఃఖపడుతుంటాం. అనేక విషయాలు, మన బిడ్డల విషయాలు, మన కుటుంబ విషయాలు, అనేక సందర్భాలు, భార్యాభర్తల విషయాలు, సంఘంలో మనకు జరుగుతున్న అవమాన విషయాలు, అనేక విషయాల్లో మనం బాధ చెంది అలసిపోయేవారిగా ఉంటాం. ఇది సహజం. మనం అలసిపోవడం అన్నది సహజం. కానీ మనల్ని బలపరచడం అన్నది చాలా గొప్పతనం. ఎవరు? దేవుడు బలపరుస్తాడు. అలసిపోయావని మనం బాధపడకూడదు. ఈ కష్టాలకు బాధపడకూడదు. ఈ అవమానాలకు, నిందలకు నీవు బాధపడవు. ఈ దెబ్బలకు నీవు బాధపడకూడదు. నువ్వు బాధపడకూడదు. నిన్ను బలపరిచే దేవుడు ఉన్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, అలసి ఉండగా నీవు దాన్ని బలపరిచితివి. అలసిన సందర్భాల్లో బలపరిచే దేవుడు మనకున్నాడు. అటువంటి విశ్వాసంతో, నమ్మకంతో మరి దేవుని యందు భయభక్తులు కలిగి మనం ముందుకు సాగుటకు దేవుడు తన కృపను సమృద్ధిగా మనపై ఉంచి ఆశీర్వదించి మనల్ని బలపరిచి ఈ 2026వ సంవత్సరంలో తన దీవెనలు, మన వర్షం అనే తన దీవెనలు మన మీద సమృద్ధిగా కురిపించి మనల్ని అందరినీ బలపరిచి ముందుకు నడిపించునుగాక. ఆమేన్.